ఏపీలోను వివాదాల మార్కింగ్ అంటే మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇది లోకేష్ శాఖకు సంబంధించినటువంటి అవినీతి వ్యవహారం. దీన్ని ఎవరికి అర్థం కాకుండా రాసింది ఆంధ్రజ్యోతి. ఏంటిదనంటే ఉన్నత విద్యలో కోఎంట్ ఎడ్యుటెక్ కలకలం, సిబిఎస్ఈలో పేపర్ల గోల్మాల్ ఈ సంస్థ పనే, 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వైఫల్యం, పేరు మార్చుకొని ఏపీలోకి ఎంటర్ అయింది ఈ కోఎంట్ ఎడ్యుటెక్ అనేది. ఉన్నత విద్యా మండలి వద్దన్న కోఎంట్ ని ఎంపిక చేశారు. చక్రం తిప్పిన ఆ ఇద్దరు అధికారులు. పాలిటెక్నిక్ లో పునఃమూల్యాంకానికి నిర్ణయం, ఆన్ స్క్రీనింగ్ మార్కింగ్ పేరిట ప్రక్రియ అస్తవ్యస్తం అని చెప్పి ఏదైతే ఈ ఒక సంస్థ గురించి రాసింది. ఏంటిదంటే రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలోని ఉన్నత విద్యా కోర్సుల పరీక్షలన్నీ డిజిటల్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ అంటే ఏపీటీఎస్ 2024 చివరిలో దీనికోసం టెండర్లు పిలిచాయి. ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకునేందుకు టీసీఎస్ కోఎంట్ ఎడ్యుటెక్ అనే సంస్థలు పోటీ పడ్డాయి. విద్యార్థులు రాసే 32 పేజీల సమాధాన పత్రాన్ని ఒక్కో పేజీ చించి స్కానింగ్ చేస్తామని టీసీఎస్ చెప్పింది. అలా చించకుండా బుక్లెట్ ను యథావిధంగా ఉంచి స్కానింగ్ చేస్తామని చెప్పడంతో కోఎంట్ ను ఎంపిక చేశారు. ఆ కంపెనీకి నేరుగా ఏపీటీఎస్ఏ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఉన్నత విద్యా మండలితో ఎంఓయూ చేసుకోవాలి. ఈ దశలో కొందరు అధికారులు మారిపోవడంతో ఆ కంపెనీ మంచిది కాదని, గతంలో ఆరోపణలున్నాయని, పైగా సాంకేతిక అర్హతల విషయంలో లోపాలున్నాయనేటటువంటి కారణాలతో మండలి అధికారులు ఆ కంపెనీతో ఒప్పందానికి నిరాకరించారు. అయితే ఏపీటీఎస్ ఇచ్చిన వర్క్ ఆర్డర్ తో కోఎంట్ సంస్థ నేరుగా వర్సిటీల చుట్టూ తిరిగి కొన్ని వర్సిటీలను ఒప్పించి కాంట్రాక్ట్ తీసుకుంది. నిజానికి 2019లో తెలంగాణ ఇంటర్ ఫలితాలను గోల్మాల్ చేసిన గ్లోబరీనా అనే కంపెనీయే పేరు మార్చుకొని కోఎంట్ గా మారింది. అందులోని కొందరు పార్ట్నర్లు మారి గ్లోబరీనాను కోఎంట్ గా మార్చారు. ఆ ఇద్దరు అధికారులు ఒత్తిడి, ప్రత్యామ్నాయంగా ఒక మహిళా అధికారి ద్వారా ప్రక్రియ ముందుకు సాగించినట్టు సమాచారం. ఆ రోజే కోఎంట్ కంపెనీని తిరస్కరించి ఉంటే ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఏదైతే రాసినటువంటిది. సిబిఎస్ఈకి వివాదం తెర మీదకి రావడంతో మొత్తం మూల్యాంకాన్ని అంటే ఇప్పుడు సిబిఎస్ఈకి సంబంధించిన ఇది కూడా ఇదే సంస్థ ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్. తెలంగాణలో అంతకుముందు ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి దాంట్లో వైఫల్యం. అప్పుడు దాదాపుగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ కంపెనీ వల్ల. On the CBSE Education Ministry to initiate strict action against the CBSE officials found guilty in the internal investigation conducted by the ministry. Sources confirm the ministry has started an internal inquiry into the lapses in the evaluation of the exam. The internal investigation is set to examine the shortcomings in the evaluation process. A report has been sought on the details of the contract to the controversial company Coemt. A report has been sought on the details of the contract to the controversial company Coemt. Details of the tender processes have been collected. The ministry is intervening amid allegations and the tender conditions were modified in the favor of the company. 7 or 8 different changes in conditions between the RFP of May 2025 and the RFP of August 2025. If those conditions hadn't been made, if those changes hadn't been made, do you believe Coemt EduTech would have successfully qualified? Absolutely not, sir. Absolutely not. So quite clearly, Coemt EduTech benefited 100% practically from the changes in conditions. I would say I'm concerned, not even a little concerned. I would say I'm concerned. I'm concerned that the system is not transparent enough. I'm concerned that these things are not being uncovered by journalists, but students like me. And whatever exists here should be available before to journalists or people that investigate on such things. అలాంటి ఏదైతే అడ్డగోలుగా అవినీతికి పాల్పడేటటువంటి అక్రమాలు చేసేటటువంటి దేనికి పనికిరానటువంటి ఆ కంపెనీని ఈ రోజు మరి లోకేష్ గారు తన శాఖకు సంబంధించి ఎలా దానికి వర్క్ ఇచ్చారో ఖచ్చితంగా చెప్పాలి. ఉన్నతాధికారులు వద్దన్న, ఉన్నత విద్యామండలి వద్దన్న ఒక ఇద్దరు అధికారులు చక్రం తిప్పి మరి లోకేష్ ద్వారా వీళ్ళకి ఇచ్చారా? తక్షణమే వీళ్ళని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలోకి పడతాయి. అనేక మంది ఆత్మహత్యలకు కారణం మరోసారి కాకూడదంటే ఈ కంపెనీని పక్కన పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం.